హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా ముస్లిం క్లాస్ లైఫ్ వెళ్ళింది యాండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే ఈజ్ అవర్ టాపిక్ ఈజ్ ఐపీఎల్. నేను 18 ఐపీఎల్ సెషన్ చూసాను. ఒక ముంబై, ఒక చెన్నై మినహాయిస్తే కోల్కతా, హైదరాబాద్ అంటే ఆ లిస్ట్లో కొంచెం గుజరాత్ కూడా పక్కన తొలగించవచ్చు. మనం టైటాన్స్ గుజరాత్, ఈ టూ టీమ్స్ ఒకసారి ఛాంపియన్స్కి వచ్చాయి. టైటాన్స్ గుజరాత్ కదా, హైదరాబాద్, కోల్కతా. వాళ్ళు ఐపీఎల్ గెలిచిన నెక్స్ట్ ఐపీఎల్ ఎడిషన్లో లీగ్ డస్ట్లోనే ఉండిపోయారు. మళ్ళీ ఒక చెన్నై, ముంబై, గుజరాత్ ఈ మూడు మినహాయిస్తే కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ 2 times వాళ్ళిద్దరు ఛాంపియన్స్ అయ్యారు. వాళ్ళు ఛాంపియన్స్ అయిన తర్వాత కూడా ఐపీఎల్ విన్నర్స్. నెక్స్ట్ సీజన్లో వాళ్ళు డస్ట్లోనే అవుట్ అయిపోయారు, లీగ్ డస్ట్లోనే. మళ్ళీ బెంగళూరుకి ఆ అదృష్టం పట్టే అవకాశం ఉందేమో, ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఒకసారి చూస్తే అలానే ఉన్నాయి రిజల్ట్స్ అన్నీ. మళ్ళీ బెంగళూరు కూడా వాళ్ళలోనే పట్టా కొట్టిందంటే ఇంక అంతే సంగతులు. ఈసారి ఐపీఎల్ 6వ ఏషియన్ ఛాంపియన్స్ ఓన్లీ మన చెన్నై సూపర్ కింగ్సే. ముంబై ఇండియా, గుజరాత్ ఫైనల్స్ వరకు వస్తే మిగతా అయితే తెలియదు. కొంచెం పంజాబ్ కూడా దెబ్బతింది ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం సెకండ్ టైం ఫైనల్స్కి వచ్చి ఇంకోసారి రన్నర్ పోయారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ 4 teams. నేనైతే హైదరాబాద్ వాడిని కాబట్టి నా టీం గెలవాలని. నా టీం మీద నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. నా టీం మీద చెప్పాలంటే అసలు నా టీం మీద నాకే ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు ఏ టీం అలా చెప్పి నేను పక్క టీమ్స్ గురించి పొడవట్లేదు. పక్క టీమ్స్ కూడా మీద నాకు అసలు ఈ ఐపీఎల్ అంటే నాకు చూడబుద్ధి. మళ్ళీ ఇంకో క్రికెట్ పండుగ వచ్చేసింది మనకి. రేపు ఫ్రైడే 28th శ్రీరామనవమి రోజే ఫస్ట్ మ్యాచ్ పడింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఐపీఎల్ టీమ్స్. మీరు ఐపీఎల్లో దుమ్ము దులుపుతారు కదా, రాష్ట్రాల తరఫున, అలాగే మన భారతదేశం తరఫున ఆడి మన ప్లేయర్స్ దుమ్ము దులుపాలని మన స్ఫూర్తి కోరుకున్నారు. దుమ్ము దులుపాలని. ఇంకొకటి, చాతకాని పనులు అవసరానికి వాడుకున్నవాడు నువ్వు వాడు అవసరానికి వెళ్తే వాడు ఎందుకు చేయడు? వాడు అవసరం అయితే ఎంతైనా నిన్ను వాడుకుంటాడు. కొంతమంది భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నాను? నువ్వు ఇలానే చేసుకుంటావు ఏంటి ఇలా చేసుకున్నావు? దేవుడు ఒక్కొక్కడికి ఒకటి. కొంతమంది క్యాచ్ చేస్తారు, కొంతమంది చేతులు దుబ్బెట్టుకుంటారు. అంటే వాడికి బ్రెయిన్, అంటే నా లాంటి వాడికి నాకు బ్రెయిన్ కరెక్ట్గా ఉండదు. బ్రెయిన్ నాకు ఇప్పటికి సెట్ అయింది. 35 years నా బ్రెయిన్ నాకు సెట్ అయింది. బాగా చదువుకున్న వాళ్ళు ఒకలాగా ఉంటారు. ఇంకొంతమంది కావాలని డ్రామాలు ఆడతారు. కొంతమంది సూపర్వైజర్స్ ఏ కంపెనీలో అయినా సరే టాప్ టు బాటమ్ డ్రామాలు ఉంటాయి. ఇంకా మెయిన్ ఎక్కడ పడితే అక్కడ ఒక్కడు మంచివాడు, కింద 5 మంచివాడు, 6వ వ్యక్తి అసలు మంచివాడే కాదు. గ్రూప్ పాలిటిక్స్. పని తెలిసి కష్టం వెళ్ళినవాడు పని తెలిసిన వాడిని పెట్టుకుంటారు. పని తెలియని వాళ్ళు 10 దొంగల్ని పెట్టుకుంటారు. ఈ కాలంలో చదివే నేర్పుతుందా? కష్టపడి పని చేసేవాడిని గుర్తించడం నేర్పుతుందా? ఒకటి మోసం చేసి డబ్బులు తీసుకున్నవాడు మోసం చేసి డబ్బులు తీసుకుని ఈఎస్ఐ మనిషి అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే ఏం చేస్తుంది మేనేజ్మెంట్? బయటకు వచ్చి పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కింద నుంచి పైకి ఒక హెచ్ఆర్ అనేవాడు ఉంటే నువ్వు కింద నుంచి పైకి పట్టించుకోలేవాడి నువ్వే హెచ్ఆర్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తే ఎవరిని కించపరచాలని లేదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. నేను రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను వీడియో చేశాను. ఏ కంపెనీలో గ్రూప్ పాలిటిక్స్ మస్ట్ అండ్ షుడ్. కొంతమంది ప్రతిభను గుర్తిస్తారు, కొంతమంది ప్రతిభ పోయినప్పుడు బాధపడతారు, ఇంకొకరు ప్రతిభావంతుల్ని పట్టించుకుంటారు, ఇంకొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు గ్యారంటీగా వస్తాయి. అప్పటి వరకు జరిగే ప్లస్ అండ్ మైనస్ తనకు అనుగుణంగా ఒక మనిషి మార్చుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు బాగున్నాను, మీ సపోర్ట్ నేను బాగున్నాను. మా స్ఫూర్తి కోరకుండా చేతనైతే 10 మందికి మంచి చేయండి. మంచి అయితే కృష్ణనామానండి పైన దేవుని ప్రార్థిస్తానని చెప్పండి. అంతేగాని పైకి మంచివాళ్ళని నడుస్తుంది, అవసరం ఒకలాగా అవసరం తిప్పి ఇంకోలాగా మాత్రం నడిచాడు. డోంట్ ప్లే విత్ కర్మ ఇస్ ప్లే విత్ అండ్ వెరీ పవర్ఫుల్, బట్ దట్ కర్మ విల్ బి షో మ్యాక్సిమం 1 year 1.5 year. After that 1 year 1.5 year returns is more than very powerful. That karma is play with you. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమని కించపరిచాను, అది ఏ సంస్థను అవమానించాల్సిన అవసరం నాకే తెలియదు.